అంతటి వర్షంలో నిచ్చెన వేసుకుని ఇంటిపైన కప్పింది. గుడిసె కారటం ఆగిపోయింది. తమ ఇళ్ల వరండాలోని ఇరుగు పొరుగు వాళ్లు సరస్వతి చేస్తున్న పనులు చూసి నోరెళ్లబెట్టారు. అది ఒక మారుమూల పల్లెటూరు. ఆ ఊళ్ళోని ఒక చిన్న గుడిసె. ఆ ఇంట్లో భాగ్యం అనే ఒక ఆవిడ తన కొడుకు సతీష్తో కలిసి ఉంటుంది. భాగ్యంకి భర్త లేడు. భాగ్యం తనకి ఉన్న ఎకరం పొలాన్ని కష్టపడి పండించుకొని కొడుకుని పెంచింది. సతీష్కి తల్లి అంటే అమితమైన గౌరవం, ప్రేమ. తల్లి మాట జవదాటడు. భాగ్యం సతీష్ ఇద్దరూ పొలంలో పనిచేస్తున్నారు. ఒరే అబ్బాయి, ఏంటమ్మా? నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాన్రా, ఏమంటావు? నీ ఇష్టమమ్మా. పక్కూళ్ళో పిల్లుందన్రా, మనూరి రాఘవయ్య చెప్పాడు. పిల్ల అనకువగలది, పొలం పని ఇంటి పని బాగా చేస్తుందంట, లక్షణంగా ఉందంట. ఒకసారి వెళ్ళి చూసొద్దామంటున్నాడు. సరే అయితే వెళ్ళి చూసిరా అమ్మా. నువ్వు కూడా రావాలి కదరా. నేనెందుకమ్మా? పెళ్లి చేసుకునేవాడివి నువ్వు చూడకుంటే ఎలారా? ఈ ఇంటి కోడలిగా ఎలాంటి అమ్మాయి బాగుంటుందో నాకంటే నీకే బాగా తెలుసు కదమ్మా. కానీ నాకు నచ్చిన అమ్మాయి నీకు నచ్చుతుందో లేదో కదరా. నీ కళ్ళతో నువ్వు చూసుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు ఏదైనా సరే నువ్విచ్చిందే కదా నేను తీసుకున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా నా ఇష్టం ఏంటమ్మా? నాకదేం తెలీదు. నీ ఇష్టమే నా ఇష్టం. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. నాకంటూ ప్రత్యేక ఇష్టాలేం లేవు. ఆ మాటలకి భాగ్యం ఎంతో సంతోషించింది. ఆ మాట చాలురా, నా కడుపు నిండిపోయింది. నువ్వు నన్ను ఎంతో కష్టపడి పెంచావమ్మా. నా కోసం నీ జీవితాన్నే దారపోసావు. నన్నే ప్రాణంగా బ్రతికావు. అలాంటి నా తల్లి కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా తల్లి ఏది చెప్తే నాకు అదే లక్ష్మణ రేఖ. భాగ్యం కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. ఒకరోజు కొడుకుతో కలిసి భాగ్యం పెళ్లి చూపులకి బయలుదేరింది. వాళ్ల వెంట రాఘవయ్య కూడా వచ్చాడు. అది మాధవరావు ఇల్లు. మాధవరావు ఇంట్లో భాగ్యం, సతీష్, రాఘవయ్య కూర్చొని ఉన్నారు. సరస్వతి తల్లి తండ్రి వాళ్ళకి స్వీట్ హాట్ పెట్టి మర్యాదలు చేశారు. వెళ్ళి అమ్మాయిని తీసుకురా అని భార్య మల్లీశ్వరికి చెప్పాడు మాధవరావు. అలాగేనయ్యా అని లోపలికి వెళ్లి కూతుర్ని తీసుకొచ్చింది. భాగ్యం సరస్వతి నడకని గమనిస్తుంది. సరస్వతి నేలపైన వేసి ఉన్న చాపపై తలవంచుకొని కూర్చుంది. సతీష్ కూడా తలవంచుకొని కూర్చొని ఉన్నాడు. ఊళ్ళోని ఇరుగు పొరుగు ఆడవాళ్లు కూడా అక్కడ నిల్చున్నారు. నాకిద్దరు కూతుర్లు, 2 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరం పెద్దమ్మాయికి, మరొక ఎకరం చిన్నమ్మాయికి. మా అమ్మాయికి అన్ని పనులు నేర్పించాను. వంట కూడా చక్కగా చేస్తుంది. మీకెటువంటి ఇబ్బంది కలగదు. అత్తింటి పరువుని, పుట్టింటి గౌరవాన్ని నిలబెడుతుంది. ఒరేయ్ సతీష్, తలెత్తి అమ్మాయిని చూడరా. సతీష్ చూసి చూడనట్టుగా చూసి తలదించుకున్నాడు. అమ్మాయి, అబ్బాయిని చూడు. సరస్వతి తల పైకెత్తదు. చూడకపోతే అబ్బాయి నీకు నచ్చాడో నచ్చలేదో ఎలా తెలుస్తుందమ్మా? మా అమ్మ నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే అని జవాబిచ్చింది సరస్వతి. ఆ మాట విని చాలా సంతోషించింది భాగ్యం. అమ్మాయి, ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. అలాగేనండి. నీ దృష్టిలో పుట్టిల్లు గొప్పదా, అత్తిల్లు గొప్పదా? రెండూను. అలా కాదు, ఏదో ఒకటే చెప్పాలి. అలా చెప్పడం కష్టం కదండి. ఏదీ తక్కువ కాదు, ఏదీ ఎక్కువ కాదు. అయితే ఎందుకు? కారణం చెప్పు. పుట్టిల్లు నాకు జన్మనిస్తే అత్తారిల్లు జీవితాన్నిస్తుంది. రెండింటిలో ఏది లేకపోయినా నా బ్రతుక్కి అర్థం లేదు కదా. పుట్టింటి పసుపు కుంకుమ, అత్తింటి పాపిటి కుంకుమ ఏ ఆడపిల్లకైనా ఎంతో అవసరం. వాటిని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాళ్ళిద్దరూ బాగున్నప్పుడే ఆడపిల్ల జీవితం బాగుంటుంది. 10 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లుతుంది అని తలదించుకొని చెప్తుంది. సరస్వతి సమాధానం విని భాగ్యం ఎంతో ముచ్చటపడింది. అమ్మాయి నాకు నచ్చింది. ఆ మాట విని సరస్వతి తల్లి తండ్రి కూడా సంతోషించారు. మంచి ముహూర్తం చూసి వాళ్ళకి పెళ్లి జరిపించారు. అది భాగ్యం ఇల్లు. సరస్వతి అత్తారింట్లో అన్ని పనులు చక్కగా చేస్తుంది. కోడలు పట్ల పూర్తి సంతృప్తిగా ఉంది భాగ్యం. ఒకరోజు భాగ్యం సతీష్ పొలం వెళ్తూ, అమ్మాయి, మేం చద్దన్నం తిని పొలం వెళ్తున్నాం. నువ్వు ఇంట్లో అన్ని పనులు చేసుకొని, అన్నం వండి, క్యారేజీ తీసుకొని నిదానంగా పొలానికి రా
అలాగే అత్తమ్మా. సతీష్ భాగ్యం వెళ్ళిపోయారు. సరస్వతి బట్టలుతికి బయట దండం మీద ఆరేస్తుంది. చద్దన్నంతో వడియాలు పెడుతుంది. అనుకోకుండా వర్షం వచ్చింది. బట్టలు, ఎండబెట్టిన వడియాలు మొత్తం తడిసిపోయాయి. గబగబా వెళ్లి బట్టలు తీసి లోపల వేసింది. వడియాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. పూరి గుడిసె కావడంతో ఒకవైపు కారటం మొదలైంది. ఆ ఇల్లు కాస్త గుంతలో ఉండడంతో నీళ్లన్నీ ఇంటి లోపలికొస్తున్నాయి. సరస్వతి తనలో తాను, సమయానికి అత్తయ్య ఆయన కూడా లేరు, ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావటం లేదు. మరోవైపు భోజన సమయం అవుతుంది, అత్తయ్య వాళ్ళకి భోజనం తీసుకెళ్ళాలి అని గాబర పడిపోయింది. కొద్దిసేపు ఆలోచించింది. అప్పుడు తనకి వెంటనే ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చెలకపారతో కాలువలాగా చేసి నీళ్లు ఇంట్లోకి రాకుండా ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలోకి మళ్లించింది. ఆ తరువాత తన ఇంటి పక్కన ఉన్న జమ్మును కోసి తెచ్చి దాన్ని తీసుకొచ్చి అంతటి వర్షంలో నిచ్చెన వేసుకుని ఇంటిపైన కప్పింది. గుడిసె కారటం ఆగిపోయింది. తమ ఇళ్ల వరండాలోని ఇరుగు పొరుగు వాళ్ళు సరస్వతి చేస్తున్న పనులు చూసి నోరెళ్లబెట్టారు. ఇది ఆడది కాదు, మగాడిగా పుట్టాల్సిందనుకుంటా. ఏదేమైనా భాగ్యానికి గొప్ప కోడలే దొరికింది అంటూ అనుకున్నారు. సరస్వతి ఇంట్లోనే పొయ్యి పెట్టి వంట చేసి క్యారేజీ కట్టుకుని వర్షం తగ్గుతుందేమోనని ఎదురు చూస్తుంది. అలా కొద్దిసేపు గడిచిపోయింది. అప్పటికే అన్నం సమయం దాటిపోయింది. తనలో తాను, పాపం అత్తయ్య ఆయన చాలా ఆకలిగా ఉంటుంటారు, ఈ వర్షం తగ్గేలా లేదు, పొలానికి బయలుదేరటమే మంచిది అని ఇంట్లో ఉన్న ఒక బియ్యపు పట్టాని గొంగలిలాగా చేసుకొని తలపై కప్పుకొని క్యారేజ్ తీసుకుని పొలానికి బయలుదేరింది. మరోవైపు వర్షం రావడంతో పొలంలోని మంచు కిందకు వెళ్లి నిల్చున్నారు భాగ్యం, సతీష్. ఒరేయ్, ఇంట్లో కోడలొక్కతే ఉంది, అసలే ఆ ఇల్లు కారుతుంది, నీళ్లు కూడా లోపలికి వచ్చేస్తాయి, ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. అదే నేను ఆలోచిస్తున్నానమ్మా. ఆలోచించటం కాదురా, తొందరగా ఇంటికి బయలుదేరు, నేను వర్షం తగ్గాక నెమ్మదిగా వస్తానులే అలాగే అమ్మా అని బయలుదేరబోయి ఆ వర్షంలో బురదలో నడుచుకుంటూ క్యారేజీ తీసుకొస్తున్న సరస్వతిని చూసి ఆశ్చర్యపోయారు. జారుతున్నటువంటి బురదలో జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వాళ్ల దగ్గరికి వచ్చింది సరస్వతి. ఈ జోరు వర్షంలో ఇంత కష్టపడుతూ వచ్చావేంటమ్మా? మీరు ఆకలిగా ఉంటారు కదత్తయ్యా, అందుకే అన్నం తీసుకొచ్చాను, ముందు తినండి, తర్వాత మాట్లాడుకుందాం అని వాళ్ళకి చెరొక క్యారేజీ గిన్నె ఇచ్చింది. అన్నం వేడిగా ఉంది, కూర కూడా చాలా రుచిగా ఉంది. ఆహా, ఓహో, ఈ చలికి వేడి వేడి అన్నం గొంతులోకి జారుతుంటే హాయిగా ఉందమ్మా కోడలా. ఈ ఉప్పు మిరపకాయలు చాలా రుచిగా ఉన్నాయి అని ఇద్దరూ లొట్టలేసుకుంటూ తిన్నారు. వర్షం తగ్గిపోయింది. ముగ్గురు ఇంటికొచ్చారు. ఇంటిపైన కప్పి ఉన్న జమ్ము, గుమ్మం దగ్గర తీసినటువంటి కాలువ చూసి ఆశ్చర్యపోయారు. ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు? అమ్మాయి, ఇదంతా ఎవరు చేశారు? నేనే చేశాను. ఒకరి ముఖమొకరు చూసుకున్నారు భాగ్యం, సతీష్. నువ్వు బాగా ఇబ్బంది పడుంటావమ్మా. కొన్నాళ్ళు ఓపిక పట్టు, ఎలాగోలా అప్పు తెచ్చైనా సరే పెంకుటిల్లు కట్టుకుందాం. వద్దండి, అప్పులు చేసి గొప్పలకి పోవద్దు. ఇల్లు కారితే ఏమైనా నామోషీనా ఏంటి? మన దగ్గర డబ్బులున్నప్పుడే పెంకుటిల్లు కట్టుకుందాం. అర్థం చేసుకునే నీలాంటి కోడలుంటే చాలమ్మా, ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది. అత్తింటి పరిస్థితులు అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి బతకాలి అత్తయ్య గారు, అదే నిజమైన కోడలి లక్షణం. ఆ మాటలకు భాగ్యం మరియు సతీష్ సరస్వతి వైపు ప్రశంసగా చూశారు. తనకి ఎంతో గొప్ప కోడలు దొరికిందని, భాగ్యం మంచిగా అర్థం చేసుకునే భార్య దొరికిందని సతీష్ చాలా సంతోషించారు.